ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్య లహరిలను 30 శ్లోకం గురించి మనము విందాం. ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే పరకాయ ప్రవేశ శక్తి, అగ్నిస్తంభన శక్తి, అణిమాది అష్టసిద్ధులు లభిస్తాయని చెప్తూ ఉన్నారు. నైవేద్యము తేనె, త్రిమధురము, తాంబూలము అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలి. 45 రోజులు వాటి పాలన చేయాలి. రోజుకి 2500 సార్లు అయితే జపం అయితే చెయ్యాలన్నమాట. ఈ శ్లోకంలో ఆచార్య వారు ఏం చెప్తూ ఉన్నారంటే, శ్రీచక్రంలో శ్రీదేవిని భావించి ఉపాసించవలసిన తీరును, దాని వల్ల కలిగే ఫలమును దీనిలో శంకర్లు ప్రతిపాదించారు. ముందుగా మన శ్లోకం గురించి అయితే విందాము. స్వదేహోద్భూతాభిర్గుణిభిరణి మాధ్యాభిరవిత నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాచర్యం తస్య త్రినయన సంవృద్ధిం తృణయతః మహాసంవత్తాగ్నిర్విర్చయతి నీరాజన విధిం. ఇది శ్లోకం అన్నమాట. టీకా గురించి అయితే విందాము. నిత్య అంటే ఆద్యంతములు లేని తల్లి. నిత్య అంటే ఆద్యంతములు లేని తల్లి. నిషేవ్యే అంటే చక్కగా సేవింపదగిన మాత. స్వదేహ ప్లస్ ఉద్భూతాభి, తన యొక్క అనగా ప్రస్తుతము నీ యొక్క దేహము నుండి, అనగా ప్రస్తుతం పాదము నుండి ఉద్భవించినట్టి. గృణిభి అంటే కిరణముల తోడను. అణిమా ప్లస్ ఆద్యాభి, అణిమా గరిమాది అష్టసిద్ధుల తోడను. అభితః చుట్టూను ఉండు వాని తోడను కూడి. త్వాం ఉన్న నిన్ను. అహం ఇతి నేను అను అహంభావన చేత సదా వెళ్ళవేళల యహ ఏ సాధకుడు భావయతి ధ్యానము చేయును త్రినయన సమృద్ధిం సదాశివుని యొక్క ఐశ్వర్యమును తృణయత తృణీకరించుచున్న గట్టి పోచవలె నించుచున్న తస్య ఆ సాధకునికి మహాసంవర్త ప్లస్ అగ్ని మహాప్రళయాగ్ని నీరాజన విధం నీరాజమును కరోతి ఇచ్చుచున్నది అని అనుటలో కిం ఆశ్చర్యం ఏమి ఆశ్చర్యము అని అర్థం. తాత్పర్యం ఏంటంటే, చక్కగా సేవింపదగిన ఆద్యంతములని ఓ జగజ్జనని, నీ పాదము నుండి ఉద్భవించు కిరణముల తోడను చుట్టూను అణిమ మహిమ మొదలైన అష్టసిద్ధుల తోడను ఆవరించి ఉండు నిన్ను నీవే నేను అను భావంతోనూ నిత్యము ధ్యానము చేయుచు నీతో తాదాత్మ్యమును పొందు సాధకుడు సదాశివుని అష్టైశ్వర్యములనే గడ్డిపోచవల ఎంచుననగా మహాప్రళయాగ్ని ఆ సాధకునకు నీరాజనమెత్తునటనలో ఆశ్చర్యమున్నది. ఇక్కడ వివరణలు చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో అమ్మవారి నిత్యే అని ఆదిశంకరు సంబోధించారు. సర్వకాల సర్వావస్థలందును చెక్కు చెదరని శాశ్వత మూర్తి అమ్మవారు అని ఈ సంబోధన సూచించును. ఏ లక్షణములు గల దేవతను ఆరాధించినచో ఆ సాధకుని గాని ఆ ఉపాసకునికి గాని పరాకాష్ఠ సిద్ధిగా ఆ లక్షణములు వచ్చును. కాబట్టి తాను ఆశించు ప్రతిఫలమును దృష్టిలో పెట్టుకుని ఆయా దేవతను సాధకులు ఉపాసింతుడు. అద్వైత సిద్ధితో లేదా సాయుధ్య సిద్ధితో ఆ శాశ్వతత్వమును ఆశించే సాధకుడు మరియే ఇతర దేవతలను ఆరాధించి ఉపాసించినను పొందలేడు. ఒక్క అమ్మవారే ఆద్యంతరహితురాలు కాబట్టి మిగిలిన వారందరూ ప్రళయకాలంలో కాలవశలో కూడా తప్పదు. కాబట్టి శాశ్వతత్వమును ఆశించు సాధకుడు జగజ్జనని ఆరాధించవలను. నిత్యము తన పాదముల నుండి వెలువడి కిరణ పుంజములతోనూ నిత్యము తన సేవించు నవావరణ దేవతా సముదాయముతోనూ ముఖ్యంగా ఆ ఆవరణములోని అణిమ మహిమ లగిమ గరిమ ప్రాప్తి ప్రాక్యామ్యము ఈసిత్వము వసిత్వమును అష్టసిద్ధులతోనూ కూడి ఉండి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా నీవే నేను అనే భావంతో ధ్యానం చేసిన సాధకుడు అటువంటి అమ్మవారితో ఐక్యమై అద్వైత తాదాత్మ్యమును పొందును. సాధన శుద్ధిని బట్టి అమ్మవారు సాలోక్య సామీప్య సారూప్య సిద్ధులనే కాక సాయుధ్య సిద్ధులు కూడా సాధనములకు ప్రసాదించును. భవానిత్వం దాసే అన్న శ్లోకంలో ఇంతకు పూర్వమే ఈ విషయం చెప్పబడింది. సాయుధ్య స్థితిలోని సాధకునకు పొందవలే అనుకున్నది ఏమీ ఉండదు. ఎంతటి ఐశ్వర్యమైన చివరకు శివుని అష్టేశ్వరములు కూడా అతనికి తృణప్రాయమై గోచరించును. అట్టి స్థితిలోని సాధకుని పట్ల మహాప్రళయాగ్ని కూడా ఏమీ చేయలేకపోగా ఆ సాధకునికి నిలువెత్తు నీరాజములుగా మారి గౌరవ భావమునే ప్రదర్శించును.
పొట్టలు పొట్టలుగా నుండు ఐహికమైన కోరికలు గల వానికి అన్నియు ఇబ్బందులే, అన్నియు అవరోధములే. వీటి వలన తృప్తి అసంతృప్తుల మధ్య జీవి సతతం ఒకటో తప్పదు. ఆశ్రయింపులు పొగడ్తలు తప్పు. వ్యాపార దృష్టితో అర్జించే వారి విషయంలో ఏమో గాని ఇటు ఐహికమైన కోరికలు లేకుండా కేవలం అమ్మవారితోటి సహజ స్థితిలో ధ్యాన నిమగ్నుడై ఉండు వానికి ఎట్టి ఆటంకములు అధికారములు అడ్డుగా నిలవు. ప్రళయాగ్ని కూడా ప్రసన్నముగానే ఉండును. ఈ విధంగా మనము 30వ శ్లోకం గురించి అయితే విన్నాం కదా. తర్వాత 31వ శ్లోకం గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.